నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలేశునికి 4వ విడత చందన సమర్పణ. కోవిడ్ ఆంక్షల వల్ల భక్తులకు దర్శనానికి నో ఎంట్రీ. అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి ధ్వజం. విశాఖపట్నంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ శారదా పీఠం చతుర్మాస దీక్షలకు శ్రీకారం చుట్టింది. రిషికేశ్లోని పీఠానికి చెందిన ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. వార్తల్లో ముందుగా, ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా హరినామ స్మరణం. గుంపులుగా సాగిపోయే భక్తజన సందోహం. సముద్ర స్నానాలు, జలధారలలో పుణ్యతీర్థాలు, గిరి ప్రదక్షిణ ఉత్సవం వచ్చిందంటే నగర వ్యాప్తంగా ఇవే దృశ్యాలు కనిపించేవి. కరోనా మహమ్మారి కారణంగా గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ ఉత్సవాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. శనివారం భక్తులు రాకపోవడంతో సింహాచల క్షేత్రంతో పాటు నగరం అంతా వెలవెలపోయింది. గిరి ప్రదక్షిణను రద్దు చేసినా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో భక్తులు రావద్దని ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అధికారుల చర్యలు ఫలితం చూపాయి. ఏటా ఉదయం నుంచే పాదయాత్రకు వచ్చే భక్తులు ఈ ఏడాది విరమించుకున్నారు. కొద్దిమంది భక్తులు వచ్చినప్పటికీ పోలీసులు వెనక్కి పంపించేశారు. కొంతమంది తొలిపావంచ వద్ద స్వామికి కొబ్బరికాయ కొట్టి తిరిగి వెళ్ళిపోయారు. ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలేశునికి ఆదివారం 4వ విడత చందన సమర్పణ నిర్వహించారు. వేకువజామున అర్చకులు స్వామిని మేల్కొల్పి ప్రభాత సేవలు నిర్వహిస్తారు. అనంతరం 3 మణుగుల చందనాన్ని స్వామిపై లేపనంగా వేస్తారు. 4వ విడత చందన సమర్పణతో స్వామివారు భక్తులకు నిండైన పరిపూర్ణ నిత్య రూపంలో దర్శనమివ్వనున్నారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ శ్రీ వరాహనరసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వామివారి సేవలో గిరి పౌర్ణమి సందర్భంగా బండాగారం వద్ద 3 మణుగులు సుగంధ ద్రవ్యాలతో కస్తూరి పసుపు, కుంకుమ, అనేక రకాల పచ్చకర్పూరం అన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలతో చెంటు పన్నీర్తో కలిపి ఈ యొక్క 3 మణుగులు తయారు చేయడం జరిగింది. రాత్రి అంటే తెల్లవారుజామున తెల్లారితే 5వ తారీఖు ఆదివారం అనగా రాత్రి 2:30కి సుప్రభాత సేవ అయిన తర్వాత స్వామివారికి విశక్షేణ పూజ పుణ్యాహవాచనం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి చందన సమర్పణ, 3 మణుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి బాలభోగం, రాజభోగంతో సహా అవుతుంది. ఈ సందర్భంగా భక్తులకు దూరం నుంచి దర్శన భాగ్యం మాత్రమే ఉంటుంది. ప్రదక్షిణాలు ఎట్టి పరిస్థితులను రావద్దుగా కోరుచున్నాము. దర్శన నిమిత్తం రావలేము. ఇది కరోనా వైద్య మనం అందరం కూడా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైదిక సాంప్రదాయంతో ఇది చేస్తున్నాము. కావున మీ అందరూ కూడా సహకరించి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది లాస్ట్ చంద్ర సమర్పణ గిరి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ప్రచారార్థం అన్నీ జరుగుతూ గిరి పౌర్ణమి భక్తులతో కిటకిటలాడేది. ఈ కరోనా సందర్భంగా వైదిక సాంప్రదాయ ప్రకారంగానే కేవలం అర్చకులు మాత్రమే ఇక్కడ చేస్తారు. ఈ చంద్ర సమర్పణ నేను అంచేత ప్రచారార్థం లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, గిరి ప్రదక్షిణానికి ఎవరు కూడా భక్తులు ఎవరు రావద్దని మనం చేస్తున్నాము. పై ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కావున వారికి, దేవాలయానికి అన్నిటికీ కూడా మనం సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందండి. ప్రత్యక్షంగా దూరం నుంచి నీలాద్రి గట్టి నుంచి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, అమరావతి కావాలో విశాఖ కావాలో అప్పుడే ప్రజలు నిర్ణయిస్తారన్నారు. గతంలో ఎంపీగా గెలిపించిన
విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. రాజకీయ ద్వేషంతోనే ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితాంతరం కుట్ర రాజకీయాలు చేస్తారని, ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై ఆయనకే ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా సబ్బం హరి మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ఏనని గుర్తు చేశారు. 2022లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి దాని వెనుక ఏం కుట్ర ఉందో సమాధానం చెప్పాలన్నారు. బ్రేక్ఫాస్ట్ జపాన్, మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు నాయుడు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం గురించి మీకే ఏదో చాలా పెద్ద బాధ్యత ఉన్నట్టు, రాష్ట్రం గురించి మాకు బాధ్యత లేనట్టు. అంటే రాష్ట్రం అంటే అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాలనా? మీరు 200 దేశాలు చేశారు చెప్తారు కదా, పక్కనే ఉన్న విజయవాడ ఎందుకు చేయలేదు, పక్కనే ఉన్న నూజివీడు ఎందుకు చేయలే, పక్కనే ఉన్న గుడివాడ ఎందుకు చేయలే, పక్కనే ఉన్న గుంటూరులో ఎందుకు చేయలే? అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అంటే 29 గ్రామాలే రాష్ట్రమా? అలాంటి గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి, 1000 మండలాలు దాకా ఉన్నాయి. ఎందుకు వెళ్తారు రాష్ట్రం? శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కనిపించట్లేదా? పేదరికం కనిపించట్లేదా? విజయనగరం జిల్లాలో, రాయలసీమలో కరువు కనిపించట్లేదా? అంటే అమరావతి పచ్చగా ఉంటే మొత్తం రాష్ట్రంతో పచ్చగా ఉంటారా? ఆనాడు మనందరం కూడా కలిసి హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం, ఇవాళ అనిపిస్తున్నాం. మళ్ళీ అదే రకంగా తప్పు చేద్దామా? మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలి, మాకు ప్రత్యేక రాయలసీమ కావాలి అని ప్రజలు ఉద్యమిస్తారు, సంతోషం ఉంటుందా? అలా కాకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేద్దాం. ఆల్రెడీ విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రైల్వే ఇది ఉంది. అలా బీజేపీ నేతలు కూడా చాలా మంది చెప్తున్నారు అమరావతి అన్ని కూడా కదలలేము, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని. ఏపీలో ప్రజాస్వామ్యం ఉండలేదు తర్వాత సంగతి. మీరు రైల్వే జోన్ ఫస్ట్ విధాన చట్టంలో హామీ నెరవేర్చలేదు. ఈరోజు 4 ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1 ఇయర్లో మీరు వ్యక్తిగత ప్రయాణం తప్పనిచ్చి ఒకటంటే ఒకటే మీరు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రయాణం చేస్తారు. మీరు కనీసం రైల్వే జోన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రైల్వే జోన్ వర్క్ అయినా స్టార్ట్ చేశారా? అంటే మీరు చేయాల్సిన పనులు కేంద్రం నుంచి చేయకుండా మీరు ఆ బీజేపీ ముసుగులో ఉండి తెలుగుదేశం పార్టీ పడిన కుట్రలకే మీరు మద్దతు వర్గ వేసాలని మీరు ఆలోచించుకోండి. విశాఖపట్నంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే టాస్క్ ఫోర్స్ విశాఖ 4వ పట్టణ పోలీసు సాలిగ్రాంపురంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్టు చేశారు. వీరిని మానుకొండ సత్యనారాయణ, మజ్జి అజయ్ కుమార్, కంది రవికుమార్, మనోజ్ స్వరూపులుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి 61 LSD, 2.5 గ్రాముల AMDM, 60 గ్రాముల గంజాయి, 9,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మానుకొండ సత్యనారాయణ గతంలోనూ విశాఖ రేవ్ పార్టీలో పట్టుబడ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నిందితులపై 21B, 27A, 20B NDPS నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నైట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సనాతన హైందవ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చాతుర్మాస్య దీక్షలను విశాఖ శారదా పీఠం శ్రీకారం చుట్టింది. రిషికేశ్లోని పీఠానికి చెందిన ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది. రిషికేశ్లో ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న గంగా నది తీరంలో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఆ తర్వాత గోమాతను పూజించారు. పూర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు. ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేశారు. వ్యాస పూజతో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమయ్యాయి. సకల మానవాళికి శుభం కలగాలని విశాఖ శ్రీ శారదాపీఠం ఏటా చాతుర్మాస దీక్షలను చేపడుతుందని చెప్పారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర కరోనా రూపంలో వచ్చిన క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ దైవ చింతనతో మెలగాలని సూచించారు. విశాఖ శారదాపీఠం జ్ఞానపీఠమని, అద్వైతాన్ని అనుసరించే నికార్సైన ఆత్మజ్ఞాన పరంపర పీఠం సొంతమని ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర వివరించారు. గురువుని మించిన దైవం ఉండదని, గురువులనే దైవ స్వరూపులుగా ఆరాధించాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. గురువుల అనుగ్రహంతోనే సకల శుభాలు కలుగుతాయని,
గురువులు అనుసరించిన మార్గమే మోక్ష మార్గమని స్వాత్మానందేంద్ర వివరించారు. హర హర శంకర జయ జయ శంకర 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 लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमृपगामिनी यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वामृतमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीं बह्वये श्रीर्मा देवीर्जुषदां कांसो स्मृतां हिरण्यप्राकारामात्रां तुलन्ते नृत्तां दर्पयन्ते वन्दे పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ చేతుల మీదుగా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్కు నిత్యావసర వస్తువులు పెందుర్తిలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫర్స్కి మరియు మిడ్ మీల్స్ వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. 8వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడం రాము మాట్లాడుతూ అసోసియేషన్కి 50,000 రూపాయలు ధన సహాయం అందించిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఫోటోగ్రాఫర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ ఈరోజు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ గారు నిత్యావసర వస్తువులు పంచుతున్నారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారని అన్నట్టు సార్, మీరు ఎవరెవరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు? ఈరోజు పెందుర్తి మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి సుమారుగా 90 మందికి వాళ్ళు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ అసోసియేషన్కి ఉపయోగపడేటువంటి విధంగా ఒక 50,000 రూపాయల చెక్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు సుమారుగా 150 మంది వాళ్ళకి కూడా వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 8వ తారీఖున రాజశేఖర గారి జయంతి వేడుకలు ఉన్నాయి. అది ఏ విధంగా జరుపుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారు పేరు వింటేనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిలోని కూడా ఒక పలికరింపు అనేటువంటిది మొదలవుతుంది. వాళ్ళు సహజంగా వేడుకలు అనేటువంటి దాన్ని మనం ఏదో కేక్ కటింగ్స్ లేదంటే వేరే విధాలుగా మనం సెలబ్రేషన్స్ కింద చేస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వేడుక అనేటువంటి పదానికి ఆయన అర్థం మార్చారు. ఎందుకంటే మీరు సంక్రాంతి పండుగ తీసుకోండి, గత ప్రభుత్వంలో సంక్రాంతి వచ్చిందంటే ముక్కుపోయినటువంటి పప్పు బెల్లాలు ఇచ్చి సంక్రాంతి తోఫా అని చెప్పించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే 15,000 రూపాయలు ప్రతి తల్లి ఖాతాలోని కూడా వేసి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నిజమైనటువంటి సంక్రాంతి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 5 సంవత్సరాలకి కలిపి 75,000 రూపాయలు నేను మీకు ఇస్తాను, మీ పిల్లల్ని చదివించుకోండి అనేటువంటి నిజమైనటువంటి సంక్రాంతి పండుగని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు కూడా వేడుకలంటే అట్టహాసాలు కేక్ కటింగ్లు కాదు అనేటువంటి ఒక దాని తాలూకు అర్థం మారుస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి వాళ్ళు ఒక్కసారిగా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి ఒక అంటే రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక నిజమైనటువంటి కుటుంబ సభ్యుడిలా ఆలోచన చేసి ఇవాళ ఇంత చక్కగా పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే అధికార పార్టీలో ఉన్న నాయకుడిని మోకా భాస్కర్ హత్య చేయడం మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అసలు మనిషి ప్రాణం అంటేనే విలువ లేనటువంటి పరిస్థితులు అయిపోతున్నాయి. ఈ మధ్యన ఏమీ కాకుండా మనుషులను చంపడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. పెందుర్తి ఫోటోగ్రాఫర్లకి మరి ఈరోజు పెందుర్తి ఎమ్మెల్యే గారు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ గారు
నిత్యావసర వస్తువులు అలాగే 50,000 రూపాయలు ధన సహాయం చేశారు. మరి ఎమ్మెల్యే గారికి పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in MNCs. Learn English to be successful in any field. English House, call 8008030033. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. స్థానిక 88వ వార్డు ఎస్టీబీఎల్ బాలాజీ సహకారంతో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాడి నూకరాజ్ ఆధ్వర్యంలో కొత్త నరవ, మంగళపాలెం, అప్పయ్యపాలెంలో కరోనా నియంత్రణ లిక్విడ్ను పిచికారీ చేయించారు. ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా 88వ వార్డులో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో తన సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డంతా హైడ్రోక్లోరోఫిన్ పిచికారీ చేసి ఉంచామన్నారు. ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలు చెందకుండా సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా కరుణించాలని తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వెలిసిన తలుపులమ్మ దేవస్థానం నందు చండీ హోమం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సెక్రటరీ ఎం వెంకట్. మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైన తలుపులమ్మ అనుగ్రహంతో కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని, లాక్డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, విద్యుత్ కార్మికులు, ఇతర శాఖల సిబ్బందికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ చండీ హోమం నిర్వహించినట్లు వెంకట్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. పెందుర్తి నియోజకవర్గం జిల్లాలో 88వ వార్డులో కరోనా పాజిటివ్ రావడం వల్ల వెంటనే మనకు తెలిసి బీజేపీ, జనసేన నాయకత్వంలో బాలయ్య సహకారంతో ఇక్కడ ఎన్నో లిక్విడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా గాజువాక నియోజకవర్గం మంగళపాలెంలో కరోనా పాజిటివ్ రావడం వల్ల వెంటనే అక్కడ మనం స్పందించి బీజేపీ నాయకులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిన్న అక్కడ సేవకారం చేయడం జరిగింది. అంతేకాకుండా 88వ వార్డులో చూస్తే కేసులు పెరిగిపోతున్నాయి. దయచేసి జోనల్ కమిషనర్ కానీ, జీఎంసీ అధికారులు కానీ వెంటనే దీనికి ఇక్కడ ప్రొటెక్ట్ ఇవ్వాలని, మా 88వ వార్డుని తక్షణ అధికారులు దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన జనసేన నాయకులు, బీజేపీ నాయకులకి సేవా కార్యక్రమం ముందున్నందుకు ప్రతి వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తూ తెలియజేసుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా కరుణించాలని తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వెలిసిన తలుపులమ్మ దేవస్థానం నందు చండీ హోమం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సెక్రటరీ ఎం వెంకట్. మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైన తలుపులమ్మ అనుగ్రహంతో కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని, లాక్డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, విద్యుత్ కార్మికులు, ఇతర శాఖల సిబ్బందికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ చండీ హోమం నిర్వహించినట్లు వెంకట్ తెలిపారు.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా దాదాపు 1000 కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 961 స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తంగా ఈరోజు 998 పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,697కి పెరిగింది. తాజాగా మరో 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. శని, ఆదివారాల్లోని 24 గంటల్లో కర్నూలులో 5, అనంతపురంలో 3, చిత్తూరులో 2, కడపలో 2, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 8,422 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మిలియన్ మార్కును దాటాయి. ఇప్పటి వరకు 10.17.140 మందికి పరీక్షలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో కోవిడ్ పరీక్షల నిర్వహణలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అగ్రస్థానంలో ఉంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, కరోనా వైరస్ ప్రభావం చూపకుండా ఉండాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకట సాయి, కళా యశస్విని, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కె వెంకటలక్ష్మి, సెక్రటరీ బగ్గం ఈశ్వరరావు, షిరిడి సాయి స్వచ్ఛంద సేవా సమితి చైర్మన్ ఎంపీ ప్రభాకర్ రావు తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 10 గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోయండి ఇంకా పోయండి. మెంటాడ మండలంలో గల చింతలవలసలో గల వేయించేసి ఉన్న చింతవలస గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం నందు ఈ కరోనా పీడ నిమిషము ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ కరోనా పీడ నివృత్తి కావాలని బాబా గారిని వేడుకుంటూ ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ సాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా
ఎవరికి కూడా కరోనా వ్యాప్తి ఉండకుండా అనేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా పూజలు జరిపిస్తూ ప్రజలకు ఎవరికి కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజేషన్ కూడా వాడడం జరిగింది. అందరూ కూడా ఆయుర్వేదంగా ఉండవలసిందిగా సాయిబాబా గారి దగ్గర పూజలు చేసి ఈ కరోనా వ్యాప్తి అందకుండా ఉండాలని మరి మనం చేస్తున్నాం. గోపాలపట్నం లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో కోవిడ్ కేసు నమోదైంది. అప్రమత్తమైన జీవీఎంసీ సిబ్బంది లక్ష్మీనగర్ చుట్టూ బ్లీచింగ్ స్ప్రేయింగ్ చేయించారు. మరియు ఇందిరానగర్లో నిన్న కేసు నమోదవడంతో పక్కపక్కనే కరోనా పాజిటివ్ సంఖ్య పెరగడంతో కాలనీలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జోన్ 6 కమిషనర్ వెంకటరమణ పర్యటించి ప్రజలెవరూ ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ లక్ష్మీ తులసి, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 48,000 పైన ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే 10 గ్రాముల బంగారం ధర 112 రూపాయలు నష్టపోయి 48,046 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 3 నెలల గరిష్టం పైన స్థిరపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు గరిష్ట స్థాయిల లాభాల స్వీకరణతో బంగారం ధర స్వల్ప నష్టాన్ని చవిచూసింది. ఇదే వారంలో బుధవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 936 క్షీణతను చవిచూసింది. వారం మొత్తం మీద 259 లాభపడింది. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25% ర్యాలీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలేశునికి 4వ విడత చందన సమర్పణ, కోవిడ్ ఆంక్షల వల్ల భక్తులకు దర్శనానికి నో ఎంట్రీ. అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి ధ్వజం. విశాఖపట్నంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ శారదా పీఠం చతుర్మాస దీక్షలకు శ్రీకారం చుట్టింది. రిషికేశ్లోని పీఠానికి చెందిన ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.